సంగతి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నాకు తెలుసు ఎందుకోసం ఆ పుకార్లు పుట్టిస్తున్నారో నాకు తెలుసు, ఎందుకోసం ప్రచారం చేస్తున్నారో నాకు తెలుసు. మీ చేతిలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ని, మీ చేతిలో ఉన్నటువంటి పనికిమాలిన మీడియా కొంటుంటే ఆ మీడియా ఆధారంగా శ్రీనివాస్ వర్మ మారిపోతున్నాడు అని రోజు వార్తలు ప్రచారం చేశారు. ఆ సందర్భంలో సిద్ధార్థనాథ్ సింగ్ గారు అఖిల భారత నాయకులు భీమవరం వచ్చి శ్రీనివాస్ వర్మని బీజేపీ వర్మని మార్చేటువంటి ప్రసక్తి లేదు, ఈ అభ్యర్థి నరేంద్ర మోడీ గారు ఎంపిక చేశారనేటువంటి విషయాన్ని పాత్రికేయ మిత్రుల సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వాత ఎవరైతే 7 అసెంబ్లీలో శాసనసభ అభ్యర్థులు ఉన్నారో నా మిత్రులు, వారంతా కూడా నాకు పూర్తిగా సహకరించడం వల్ల, వారికి నాకు మధ్య చక్కని సమన్వయం కుదరడం వల్ల, కలిసి పనిచేయడం వల్ల, 7 అభ్యర్థుల సహకారం వల్ల ఇవాళ ఈ విజయం లభించింది అనేటువంటి విషయం మీ ముందు ఉంచుతూ ఉన్నా. కానీ ఈ సందర్భంగా చెప్తున్నా, రాబోయేటువంటి కాలంలో ఈ పార్లమెంట్ అభివృద్ధికి 365 రోజులు 24/7 పనిచేస్తాననేటువంటి విషయాన్ని మేము మనకు అలవాటు, పని చేయడం మనకు అలవాటు. నెలకు 20 రోజులు పార్టీ కార్యక్రమాల మీద, పార్టీ పనుల మీద జిల్లా వ్యాప్తంగా తిరగడం, కార్యకర్తలను కలవడం, పార్టీని బలోపేతం చేయడం మనకి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి అలవాటు. ఇప్పుడు అదనంగా ప్రజాప్రతినిధిగా కూడా ఆ విధంగా శాసనసభ్యులతో సమన్వయం చేసుకుంటూ నేను నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తాను. ఖచ్చితంగా గతంలో ఎవరైతే పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారో చాలా సంవత్సరాల పాటు వారందరికన్నా భిన్నంగా పనిచేస్తా ఈ నియోజకవర్గంలో అభివృద్ధికి బాగా. శ్రీనివాస వర్మ సామాన్య కార్యకర్త, వాస్తవం సామాన్య కార్యకర్త అని చెప్పుకోవడానికి నేను గర్వపడతాననేటువంటి విషయం మీ అందరి ముందు ఉంచుతుంది. శ్రీనివాస వర్మకి కూడా రాజకీయం తెలుసు. దయచేసి నాతో రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసి నా బాటకు ఎవరైనా అడ్డొస్తే మీ అందరూ ఎదురుగా చెప్తున్నా, శ్రీనివాస వర్మ ఏదో 3-4 బొట్లు పెట్టుకు తిరుగుతున్నాడు కదా అమ్మాయి కూడా ఎవరైనా అనుకుంటున్నారా మిత్రులారా? శ్రీనివాస వర్మ శక్తి మీ అందరికీ తెలియాలని నేను అడుగుతున్నా. నాతో ఎవరైనా రాజకీయం చేసి నన్ను రెచ్చగొట్టి నా సహనాన్ని పరీక్షించి ప్రయత్నం ఎవరైనా చేస్తే రాబోయేటువంటి రోజుల్లో శ్రీనివాస వర్మ విశ్వరూపం చూపించి మీ కార్యకర్తల సహకారంతో, ఎందుకు చెప్తున్నారంటే ఎన్నికల సందర్భంలో ఏ రకంగా అడ్డుకొట్టడానికి ప్రయత్నం చేశారు మీ అందరికీ కొంతవరకే తెలుసు, నాకు 100% తెలుసు. మీ అందరికీ తెలియనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ మనసులో పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాను. ఇది కార్యకర్తల విజయం. మీ అందరికీ ముందు చెప్పా శ్రీనివాస వర్మ ఎంపీ అయితే నేను కాదు మీ అందరూ ఎంపీలు అనేటువంటి విషయం చెప్పా. శ్రీనివాస వర్మ కార్యకర్తలకు అండగా, భాజపా కార్యకర్తలకి కాదు, నా విజయంలో పాలు పంచుకుని అహర్నిశలో పనిచేసినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగు తమ్ముళ్లకు సమావేశాల్లో చెప్పాను. ఏం చెప్పానో చాలా మందికి తెలుసు. ఈ ఒంటి మీద ఏగ వాలితే కాకితో కౌరం పండి సెకండ్లో వస్తాను. మళ్ళీ చెప్తున్నా,
సిద్ధపడేటువంటి వ్యక్తి శ్రీనివాసరావు. ఇది జిల్లాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు. ఇవాళ జనసేన పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా చెప్తాం, ఈ విజయం ఏదైతే ఉందో ఇవాళ నాకు లభించినటువంటి విజయం. నన్ను ఎవరైతే అభ్యర్థిగా శ్రీనివాసవర్మ సరిపడు, శ్రీనివాసవర్మ దగ్గర చిల్లర లేదన్నారో వాళ్ళందరికీ చెప్పుదా పోయాలని చెప్తూ ఉన్నాను. నేను వాళ్ళందరికీ గుణపాఠం చేస్తున్నా. నర్సాపూర్ పార్లమెంట్ ఏర్పడిన 1952 నుండి ఎవరికి ఏనాడు లభించినటువంటి మెజారిటీ, భవిష్యత్తు రోజుల్లో ఎవరికి కూడా రాలేనటువంటి మెజారిటీ 2,77,000 సుమారుగా శ్రీనివాసవర్మకి ఇచ్చి గెలిపించారు. అంతేకాదు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి 6 సీట్లలో శ్రీనివాసవర్మ అత్యధిక మెజార్టీతో నెగ్గాడనేటువంటి విషయం. పార్టీ సిద్ధాంతపరంగా నిబద్ధతతో సిన్సియర్గా పనిచేసేటువంటి కార్యకర్తని ఎన్నికల్లో నిలబెడితే ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారనేటువంటి విధానానికి ఇవాళ నర్సాపూర్ పార్లమెంట్ లో ప్రజలు చక్కగా శ్రీకారం చుట్టారు. ఇది చక్కటి ఉదాహరణగా నేను అందరికీ కూడా చెప్తాను. నాకు ఇవాళ కౌంటింగ్ జరుగుతుంటే ఢిల్లీ నుంచి మన జాతీయ నాయకులు ఎవరైతే ఎన్నికల్ని పర్యవేక్షించారో ఢిల్లీకి సంబంధించినటువంటి నాయకులు ప్రతి అరగంటకి మాట్లాడతాం. ఈ మెజార్టీ మీద ఉత్సాహం చూపెట్టి ఇంత మెజార్టీ ఏ విధంగా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఇవాళ పార్టీ జాతీయ నాయకత్వం పదే అడిగింది. నేను చెప్పాను జాతీయ నాయకత్వానికి, ఇది మన బీజేపీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డబ్బులతో నిమిత్తం లేకుండా, పైసలు ఆశించకుండా రాత్రి వారు పనిచేయడం వల్ల మాత్రమే ఈ విషయం సాధ్యమైందని పార్టీ జాతీయ నాయకత్వం చెప్పారు. మిత్రులారా, చాలా ఆలస్యమైంది. మరొకసారి చెప్తున్నా, ఈ విజయం నాది కాదు, ఈ విజయం నాది కాదు. ఎవరైతే అనేక సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు పార్టీ ఉత్తర భారతదేశంలోనే కాదు దక్షిణ భారతదేశంలో కూడా ఏమాత్రం లేనటువంటి రోజుల నుండి ఒక సిద్ధాంతం కోసం పెట్టుబడి పనిచేసినటువంటి అసలైన సిసలైన భాజపా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ విజయానికి వారి అందరికీ కూడా అంకితం ఇస్తున్నాను. అంకితం ఇస్తున్నాననే విషయాన్ని సందర్భంగా చెప్తాను. శ్రీనివాసవర్మ గారు శ్రీనివాసవర్మ గతంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. శ్రీనివాసవర్మ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. శ్రీనివాసవర్మ ఎప్పుడు కూడా అలాగే ఉంటాడు. శ్రీనివాసవర్మగానే చూడండి తప్పించి దయచేసి పార్లమెంటు సభ్యుడు అనేటువంటి పేద ఈ జిల్లాలో కార్యకర్తలకి నాకు ఎప్పుడు వద్దనేటువంటి విషయాన్ని అందరికీ ఎప్పుడు వద్దని చెప్తున్నా. దయచేసి నన్ను వేరు చేసి చూడొద్దు అని చెప్తున్నా. దయచేసి మీ అందరినీ, నాకు తెలుసు, నా మనస్తత్వం మీ అందరికీ తెలుసు. నిన్న కార్యక్రమం తీసుకున్నా, నిన్న మాట్లాడినా, పనుల్లో నిమగ్నమైపోయినటువంటి సందర్భంలో రాత్రులు కూడా నిద్రపోకుండా కార్యక్రమాన్ని సక్సెస్ చేసేటువంటి నా ఆలోచన విధానం మీ అందరికీ కూడా తెలుసు. ఆ విషయంలో మాట్లాడతా. కార్యక్రమంలో అనుకున్నది అనుకోకపోతే ఏదేదో మాట్లాడతా ప్రేమతో.
కానీ గంట తర్వాత నా మనసు ఏమి ఉండదు. మీ అందరికీ కూడా అనుభవం. భాజపా కార్యకర్తలు, జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి భవిష్యత్తులో అర్థం. కాబట్టి ఇది మీ అందరికీ అంకితం. మూడు పార్టీల కార్యకర్తలకి రాత్రి ఒకటి పనిచేస్తే పాపం రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా ముఖ్యంగా వేరే మహిళలు ఉన్నారు కొంతమంది, వాళ్ళు అసెంబ్లీలో రాత్రి ఒకటి తిరిగి నా పక్కనే ఉన్నారు, ఇందాక కనిపించారు. వారందరికీ కూడా పేరు పేరున తెలుగుదేశం జన సైనికులకు, వీర మహిళలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ వాస్తవంగా 6వ తారీఖు వరకు విజయోత్సవ ర్యాలీలు నిషేధం. కానీ ఇవాళ నెగ్గినటువంటి సందర్భంలో మన కార్యకర్తలు కొంతమంది ర్యాలీగా రావడం జరిగింది. బహుశా రేపు ఎన్నికలో నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తే ఢిల్లీ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఒక మంచి రోజు నిర్ణయించుకుని పార్టీ జిల్లా నాయకత్వం మూడు పార్టీల కార్యకర్తలకు కూడా సమాచారం ఇచ్చి ఈ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి విషయం నిర్ణయించడం జరుగుతుంది. అప్పుడు మరొకసారి మనందరికీ కూడా కలుద్దాం అనే విషయాన్ని మీ ముందు ఉంచుతూ, నేను ఒక వారం రోజులు ఢిల్లీలో పెట్టేటువంటి మీటింగ్లు కానీ కొత్తగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులు, ఆ తర్వాత పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారం, పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఒక 10 రోజులు 2 వారాలు కొంచెం బిజీగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరు కూడా వీడు అప్పుడే ఎంపీ అయిపోయాడు కాబట్టి చాలా బిజీ యాక్ట్ చేసేస్తున్నాడు, మనం పట్టించుకోవట్లేదు అనేటువంటి భావన, ఆలోచన దయచేసి ఎవరికి ఎప్పుడు ఏ నిమిషం ఏ రోజు కూడా రావద్దు. నేను అందుకే చెప్తున్నా యోగపుత్ర శ్రీనివాసవరం అనేటువంటి వ్యక్తిని గతంలో ఉన్నటువంటి ఎంపీలతో పోల్చవద్దు. నేను ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను, మీ అందరి మధ్యలో పెరిగాను, మీ అందరి మధ్యలో కలిసి పనిచేశాను. కాబట్టి శ్రీనివాసవర్మ ఎంపీ అనే విషయం ప్రజలతో చూసుకుంటాం, కానీ పార్టీ కార్యకర్తలతో మనం ఏ రకమైనటువంటి గీత వద్దని ఇందాక చెప్పాను మిత్రులారా. ఆ రకంగా భవిష్యత్తులో కలిసి పనిచేద్దాం. ఇవాళ నా కోసం ఎవరైతే రాత్రి బాగా కష్టపడి పనిచేశారు, 2,80,000 దాదాపు మెజార్టీ అంటే మరి నర్సాపూర్ పార్లమెంట్ చరిత్రలోనే ఎప్పుడు లేదంటే, అసలు ఆయన ఎన్నికలకే పనిచేయడు, ఓడిపోతాడంటే ఎందుకు ఓడిపోతాడు అంటే, అబ్బాయి ఆయన చాలా మంచి లీడర్ అండి, చాలా సిన్సియర్ అండి, 34 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు అండి, కానీ డబ్బులు లేవండి. పాపం డబ్బులు ప్రజలు ఇచ్చారు, ఓట్లు ప్రజలు ఇచ్చారు, 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు నాకన్నా 4 వంతులు తక్కువ మెజార్టీలు ఇచ్చారు. కొంతమంది ఓడిపోయారు. నర్సాపూర్ పార్లమెంట్ ప్రజలు నిరూపించారు, ఇది చరిత్రలో లిఖించదగ్గటువంటి రోజులు. మా పార్లమెంట్ ప్రజలు డబ్బుతో నిమిత్తం లేదు, ప్రజలతో కలిసి నిరంతరం మమేకమై ఎవడైతే కలిసి పనిచేస్తాడో వాడే మా ప్రజా ప్రతినిధి అని నిరూపించినటువంటి వ్యక్తులు ప్రజలు, నర్సాపూర్ పార్లమెంట్ ప్రజలు. ఆలస్యమైంది, భోజనాలు సౌకర్యం కూడా చెప్తారు రవి గారు. అందరం కలిసి భోజనం చేద్దాం, అందరం కలిసి మాట్లాడుకుందాం. కొంతమంది ఉంటే ఎవరైనా చేయడానికి వెళ్ళిపోవాలంటే దయచేసి వెళ్ళండి. నేను ఇంకా 2-3 గంటలు ఇక్కడే ఉంటా. అందరూ వెళ్ళాక నేను ఇంటికి ఈ 34 సంవత్సరాలు పార్టీలో పనిచేశానంటే శ్రీనివాసరావు ఒక్కడి వల్లే కాదు, మీ అందరితో పాటు నా కుటుంబ సభ్యులు, నా తల్లిదండ్రులు రాత్రి 12ంటికి 1 గంటకి ఇంటికి వెళితే
డిగ్రీ నా భార్య చెప్తాను. మంది తల్లిదండ్రులు, నా భార్య, నా అక్కలు, నా బావలు, నా మేనళ్ళు, మేనగోళ్ళు అందరూ కలిపి ఒకే చోట ఉంటాం. ఇంటర్ చదివే రోజుల్లో విద్యార్థి సంఘాల్లో పనిచేసి, డిగ్రీ చదివే రోజుల్లో విద్యార్థి సంఘాల్లో పనిచేసి, రాత్రి 12ంటికి 1 ఇంటికి వెళితే పోస్టర్లు అంటించి మైదా ఉడికించి గోడ మీద రాతలు రాసి పగలు రాయనివ్వరు కాబట్టి ఓనర్స్ తన్నుతారు కాబట్టి